హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడ చూసినా గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి మండలం బుచ్చాపల్లి గ్రామంలో శ్రీ మహావీర హనుమాన్ దేవాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా వైభవంగా చేస్తున్నారు. ఇక్కడ బుచ్చాపల్లి గ్రామస్తులు, ఇక్కడ యువత అంతా కలిసి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ కబడ్డీ పోటీలు పెట్టిర్రు. ఇప్పుడు ఈరోజు అన్నదానం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నైట్ మళ్ళీ కబడ్డీ పోటీలు పెట్టిర్రు. కబడ్డీ పోటీలలో 4 టీములుగా విభజించి ఇప్పుడు కబడ్డీ పోటీలు పెట్టిర్రు. కబడ్డీ ఇప్పుడు ఎంపైర్, ఇంకో వీళ్ళిద్దరు ఎంపైర్స్. ఏ గిఫ్ట్ ప్రైజ్ మనీ ఏంటిది గెలిచిన వాళ్ళకు? 500. ఇక్కడ ఒక కారు ఉండే, ఆ కారే నేను గిఫ్ట్ ప్రైజ్ అనుకున్నా, కానీ అది ఎటో పోయింది. అయితే ఇప్పుడు గెలిచిన వాళ్ళకు 500 ప్రైజ్ మనీ. ట్రాన్స్ఫర్ అవ్వాలి స్పాన్సర్ గణేష్ మండలి టీం మొత్తం, మహావీర హనుమాన్ గణేష్ మండలి వాళ్ళు గెలిచిన వాళ్ళకి 500 ప్రైజ్ మనీ. అంటే కబడ్డీ పోటీ కబడ్డీ అనే క్రీడ మన సాంప్రదాయం గల ఆట, పురాతనమైన ఆట అప్పటి నుండి వస్తున్నది. దాన్ని ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చి చాలా మందికి తెలియజేయడం కోసం కబడ్డీ పోటీలు పెట్టడం జరిగింది. ఇప్పుడు చూద్దాం, లెట్స్ గో. టీమ్ లీడర్ ఒక ఇంకా నెంబర్ 1 టీమ్ లీడర్ పేరు రాఘు. ఈ టీమ్ లీడర్ చింటూ. ఇంకా కెప్టెన్ సునీల్ కెప్టెన్ టీం వీళ్ళది. ఇంకో ఈ టీం కెప్టెన్ రఘు. ఓకే, 4 టీంలుగా విభజించి ఇక్కడ ఆట జరుగుతుంది. నాకు ఈ అంతా చూస్తే మాత్రం చాలా యువత అంతా హుషారుగా ఉన్నారు. ఈ గేమ్ ఎట్లా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా, చూడండి. లెట్స్ గో. బాక్స్ లైన్ క్రాస్ చేయాలంట, టచ్ కాదు. ఓకేనా? అండ్ ఈ లైన్ కూడా క్రాస్ చేయాలి. ఏదైనా క్రాస్ చేయాలి. సైడ్ టచ్ అయితే అవుట్. రే సైడ్ టచ్ అయితే అవుట్. పెద్ద ఎత్తున్నాడు. बोलते చంపడము తాగడము రెండే. చూస్తానవా?
ఎంపీ అనుకుంటుంది రాగు దుబ్బు ఉన్నది బాగా లైన్ క్రాస్ చేసిన ఫస్ట్ ఇంకెవ్వరు చేస్తలేదు వీడత్తడు రాకెటే నువ్వే భయపడుకుంటా అన్నావు భూమిపుత్రి కాదు మారుతాను కుమార్కి ఒక కుర్చీ రా కూర్చుంటున్నాడా సునీల్ మాట్లాడే కానీ మనం మన మాత్రం ఎన్ని తెచ్చినావు 15 బత్తాలు రాలేనే మాట బాగున్నాడు ఏర్పడకుండా మంచిగా ఆడతాడు పార్టీ ఇవ్వరు కూడా సునీల్ సీట్ గట్టిగా వస్తున్నా అరే మూడు దేరా అరే వెనుకుండ్రా నిన్న టార్గెట్ చేస్తున్నాడు
వెనకాల నుండి ఆట ఆడిపిస్తాను ఆయనకు తెలుసు అంటే వాళ్ళకి ఇది మధ్యాహ్నం ఉంటాయి కానీ టీం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వేరే లెవెల్ అటాక్ రెండోది ఏమిటిరా నైనే పోయింది రెండోది రెండోది మన మాటలు దూరే కాదు ఎంపర్ అంటే బయట చెప్తుంది ఎంపర్ అంటే ఎంపర్ అంటే మట్టికి మట్టి జమ అయితే పాపకి ఎంపర్ కానీ కొద్దిగా 18 పాయింట్స్ 10 పాయింట్స్ సునీల్ 10 పాయింట్స్ ఓకే ఓకే లోపల రాని ఇద్దరు కదా లోపల రాని అలా సేఫ్ అవుతుంది సునీల్ 1 పాయింట్ ఆరా బ్రో రైట్ అలాంటి దగ్గర ఉన్నారు మలేసాన చూడు లోపలికి రండి నాట్ అవుట్ గట్లా ఆడుర్రా తాకితే తాకిన లేకపోతే కూల్ ఆడితే అరే మాదిరాడు స్పాన్ వేసుకొని పోతాడు చూడరా అప్పుడు పాయింట్ క్యాన్సిల్ అయింది అప్పుడు 21 రైట్ ఏజయ్ 21 వీరా రైడర్ వీరా కర్కిల్ ఏరా కర్కిల్
కొంచెం మీరు కొంచెం బ్యాగ్ ఉండేది బాబాయ్. నువ్వు ఇప్పుడు ఎక్కే మర్చిపోతాను ప్రతిసారి చూసుకుంటారా టైం అవుతుంది అయిపోయింది. నువ్వెప్పుడు ఎక్కుడు రా ఇక వీళ్ళ తర్వాత ఇప్పుడు సిద్ధి ఆడా మేమేలేం మేము వాటి పోకర సాగదు. లోపల రాని ఈరోజు బుచ్చాపల్లి గ్రామంలో శ్రీ మహావీర్ హనుమాన్ టెంపుల్ దగ్గర వరసిద్ధి వినాయక మండలి తరపున కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో 4 టీములు పాల్గొనడం జరిగింది. 4 టీముల్లో జే రఘు టీం విజయం సాధించారు. వాళ్ళకి ఇప్పుడు ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నాం. ప్రైజ్ మనీగా 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది రఘు టీంకి. ఈరోజు బుచ్చాపల్లి గ్రామ పంచాయతీలో శ్రీ మహావీర్ హనుమాన్ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. దీంట్లో 4 జట్టుకు బదులుగా మన రఘు టీం విజయం సాధించడం జరిగింది. ఆ సందర్భంగా నా తరఫున వీళ్ళకు ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. ఆ అమౌంట్ ఈ కబడ్డీ పోటీలు ఇట్లే నిర్వహించి ఇంకా వీళ్ళు మంచి స్థాయికి పోవాలని చెప్పి మా బుచ్చాపల్లి మళ్ళీ హనుమాన్ టెంపుల్ శ్రీ సిద్ధి వినాయక మండలి తరఫున నేను కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు మన బుచ్చాపల్లి గ్రామంలో
వరసిద్ధి వినాయక గణేష్ మండలి తరఫున కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. గెలిచిన టీంకు ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. జై బోలో గణేష్ మహారాజ్ కి 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 జై బోలో గణేష్ మహారాజ్ కి. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మీ సలహాలను సూచనలను కామెంట్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.